రైట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలైనట్టుగానే తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే సమయం 3 వస్తోంది. ఇప్పటి వరకు అయితే 30కి పైగా నామినేషన్లను దాఖలు చేసినట్టుగా మనకు సమాచారం. అయితే మరికొంతమంది అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, అలాగే అటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డిలు కూడా. రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులు, అలాగే ఫార్మాసిటీ భూ బాధిత రైతులు కూడా భారీగా నామినేషన్ దాఖలు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయడం ఇవాళ చివరి రోజు. 3 గంటల 2 నిమిషాలు అవుతోంది. ప్రస్తుతం 3 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. అయితే ఉదయం నుంచి కూడా చూస్తే అటు రీజనల్ రింగ్ రోడ్ బాధితులు, ఫార్మా రైతులు, బాధిత రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నామినేషన్ వేశారు. అలాగే లంకాల దీపక్ కూడా ఇవాళ నామినేషన్ వేశారు. గతంలోనే అటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. కానీ ఇవాళ మరోసారి తమ నామినేషన్స్ అక్కడ సబ్మిట్ చేశారు. ఇప్పటికే ఎంఆర్ఓ కార్యాలయం ముందు మరికొంతమంది ఇవాళ నామినేషన్ వేయడానికి వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే దాదాపుగా మొత్తం ఓవరాల్గా ఏ రోజైతే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 మంది నామినేషన్లు వేసినట్టుగా తెలుస్తోంది. ఇది కేవలం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటి వరకు 30కి పైగా నామినేషన్స్ని ఇవాళ దాఖలు చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి అన్నది మనకు ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. ఇవాళ లాస్ట్ డే, వరుసగా హాలిడేస్ రావడంతో భారీ సంఖ్యలోనే ఇవాళ నామినేషన్స్ దాఖలు చేసే అవకాశం ఉంటుందని ముందుగానే ఊహించారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు అక్కడ మనకు లైవ్ లో డీటెయిల్స్ అందించడానికి. సాగర్, 3 గంటలు అయిపోయింది. 3 గంటల వరకు షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? సుమతి, చివరి రోజు జూబ్లీ హిల్స్ నామినేషన్లో జోరు కొనసాగిందని చెప్పుకుంటూ ఒక్కరోజే, చివరి రోజు ఒక్కరోజే 130 నామినేషన్లు దాఖలైనట్లు కూడా కొద్దిసేపు క్రితమే అధికారులు చెప్తున్న పరిస్థితి. మరికొంతమంది క్యూ లైన్లో కూడా వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా చివరి రోజు తమ యొక్క మరో సెట్ నామినేషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకా భారీగా క్యూ లైన్లలో నామినేషన్ వేసేందుకు వేచి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఒక నామినేషన్ల కోసం ఇండిపెండెంట్ అభ్యర్థుల భారీ నామినేషన్లు దాఖలు చేసేందుకు తరలి వచ్చారు. ఇటు RRR బాధిత రైతులు కూడా, ఇటు ఫార్మాసిటీ బాధిత రైతులు కూడా, ఇటు RRR రైతుల బాధితులు అయితే 50 మందికి పైగా నామినేషన్ వేసినట్లు కూడా తెలుస్తోంది. ఫార్మాసిటీ బాధిత రైతులు 11 మంది, మొత్తం 20 మంది రైతులు నామినేషన్ వేసినట్లు కూడా తెలుస్తుంది. 3 గంటలకు అంటే 3 గంటల వరకు మాత్రమే నామినేషన్ స్వీకరిస్తారని చెప్పిన నేపథ్యంలో 3 గంటలకు కొద్దిసేపటి క్రితమే గేట్ని కూడా షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయానికి సంబంధించినటువంటి గేట్ కూడా లాక్ చేసిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే చివరి నిమిషంలో ఎవరైనా ఉంటే లోపలికి రావాలని చెప్పి ఒక ప్రకటన ఇచ్చిన అనంతరం కూడా గేట్కి లాక్ చేసిన పరిస్థితి. సో లోపల క్యూ లైన్లో భారీగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఆలస్యంగా వచ్చిన వారిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఎందుకంటే చివరి రోజు కావడంతో భారీగా పోలీసు భద్రత మధ్య నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. మనం లోపల అనేక మంది నామినేషన్ పత్రాలు పట్టుకొని ఆ రిటర్నింగ్ కార్యాలయం ఏదైతే ఆఫీస్ ఇప్పుడే ఎవరు గేట్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టుగా అక్కడ పోలీస్ అధికారితో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి అడగండి. సుమతి, చివరి నిమిషంలో వచ్చిన వారిని 3 గంటల లోపు మాత్రమే అనుమతిస్తామని ఇప్పటికే వారు చెప్పిన పరిస్థితి. సో 3 గంటల తర్వాత వచ్చిన వారిని మాత్రం అనుమతించలేదు. వారిని రిటర్న్ పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపల ఇప్పటికే ఇంకా 50 మందికి పైగా అభ్యర్థులు వేచి ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు RRR బాధిత రైతులే కావచ్చు, ఫార్మాసిటీ బాధిత రైతులు, కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చివరి రోజు భారీగా నామినేషన్ దాఖలు చేసేందుకు తరలి వచ్చారు. ప్రత్యేక పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. నామినేషన్ పత్రాలు పట్టుకొని వారు క్యూ లైన్లలో ఇంకా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ ఒక్క రోజే 130 నామినేషన్లు. నిన్నటి వరకు చూసుకుంటే
94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి. మొత్తంగా చూస్తే ఈ ఒక్కరోజు అంటే మొత్తం నామినేషన్ల ప్రక్రియ పరిశీలిస్తే 250 నామినేషన్లకు పైగా ఇప్పటికే నామినేషన్లు దాఖలైనట్లు కూడా తెలుస్తుంది. మరికొంతమంది 50 మంది కూడా ఇంకా క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్న పరిస్థితి. భారీగా RRR రైతులు ఎక్కువగా బాధిత రైతులు ఈ రోజు నామినేషన్ దాఖలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కొంత ఉద్రిక్తత పరిస్థితులు ప్రధానంగా 3 అంటే త్రిముఖ పోటీయే ఉంటుంది అని అందరికీ తెలుసు. ఓవైపు RRR బాధితులు కావచ్చు, ఫార్మాసిటీ బాధితులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదన వెలిబుచ్చడానికి వాళ్ళు అక్కడ పోటీ. కానీ మిగిలిన వాళ్ళందరూ ఇండిపెండెంట్స్ కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళ ఇంత భారీ స్థాయిలో రావడానికి కారణం ఏంటి? ఎనాలిస్టులు ఏం చెప్తూ ఉన్నారు? అండ్ ఒకసారి మాట్లాడిస్తారా? అక్కడ గేట్ దగ్గర ఏదో వాగ్వాదం జరుగుతోంది. కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే నామినేషన్ వేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న వారిని సమయం మించిపోయింది కాబట్టి వాళ్ళని అనుమతించట్లేని పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ కొంతమంది నామినేషన్ వేసిన వారిని మళ్ళీ లోపలికి మాత్రం అనుమతించడం లేదు. అధికారులు పోలీసులు వాళ్ళని అడ్డుకొని తిరిగి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత చివరి రోజు కావచ్చు, కొంత ఉద్రిక్తత పరిస్థితులు, నిరసన కార్యక్రమాలు కూడా కొంత కొనసాగిన పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లోపల కొంత తోపులాట వాతావరణం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే భారీగా అభ్యర్థులు ఇంకా క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వందలాది మంది ఈరోజు నామినేషన్ వేసేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు కూడా వాళ్ళు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే షేక్పేట్ MRO కార్యాలయం పూర్తిగా సందడిగా మారిన పరిస్థితి. భారీగా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లు వేసేవారిని అభ్యర్థులు లోపలికి అనుమతిస్తామని చెప్పారు. ఉదయం నుంచి 130 మంది ఇప్పటికే నామినేషన్లు వేశారు. వీరిలో రైతులు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే RRR బాధిత రైతులు, ఇటు ఫార్మాసిటీ బాధిత రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి కూడా మనకు చూసాం. ఉదయం నుంచి కూడా భారీగా రైతులు తమ నామినేషన్లను వేస్తున్న పరిస్థితి. మరికొంతమంది క్యూ లైన్లలో ఇంకా వేచి ఉన్న పరిస్థితి. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ తమ గళాన్ని వినిపించేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మేము ఉంటామంటూ కూడా వాళ్ళు కొంతసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ కూడా బాధిత రైతులు చెప్పిన పరిస్థితి. సో మరికొంత మంది కూడా ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు క్యూ లైన్లలో. ఇంకా సాయంత్రం వరకు మరో గంట పాటు, ఎందుకంటే గేటు లోపల ఉన్న వారిని కూడా 3 గంటల లోపు నామినేషన్ పత్రాలతో లోపల ఉన్న వారికి నామినేషన్ వేసే అవకాశం కల్పిస్తామని కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో గేట్ లోపల దాదాపు 50 మందికి పైగా మనకు కనిపిస్తున్నారు. కొంత సందడి వాతావరణం అయితే MRO ఆఫీస్లో, షేక్పేట MRO ఆఫీస్లో కనిపిస్తుంది. 250 మొత్తం ఇప్పటికే నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. 300కు పైగా ఇంకా నామినేషన్లు దాకే అవకాశం కనిపిస్తుంది. ఈ సందడి వాతావరణం చూస్తుంటే మరి మరో గంట పాటు కూడా సాయంత్రం వరకు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అనంతరం దీనిపైన రిటర్నింగ్ అధికారి ఒక క్లారిటీ ఇస్తారు. సుమతి, రైట్ సాగర్, చూడొచ్చు అది షేక్పేట్ MRO ఆఫీస్ నుంచి మా ప్రతినిధి సాగర్ అందిస్తున్న లైవ్. ఇప్పటికే 3 గంటలకి ఎవరైతే గేట్ లోపలికి వెళ్ళారో, క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నామినేషన్స్ వేసే అనుమతి ఇస్తోంది ఆఫీస్ కార్యాలయం అంతా కూడా. అయితే ఆ తర్వాత కూడా ఒకరిద్దరు వ్యక్తులు వచ్చారు, వాళ్ళు పోలీసులతో వాగ్వాదం జరుపుతున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో నామినేషన్స్ దాఖలైనట్టుగా మనకు సమాచారం అందుతోంది. మా ప్రతినిధి సాగర్ చెప్పినట్టుగా ఎప్పుడైతే నామినేషన్స్ పడుతున్నాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇవాల్టి డేట్ వరకు, కొద్దిసేపటి క్రితం వరకు కూడా దాదాపు 250 నామినేషన్స్ దాఖలైనట్టుగా మనకు తెలుస్తోంది. ప్రముఖంగా త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇండిపెండెంట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కక్ష కొద్దీ అక్కసు కొద్దీ వేస్తున్నారు. కొంతమంది రైతులు ఉన్నారు ఫార్మా కంపెనీకి సంబంధించి, వీళ్ళందరూ కూడా నామినేషన్స్ దాఖలు వేసి ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను చెప్పాలనుకుంటున్నారు. అయితే నామినేషన్ ఉపసంహరణకి గడువు 24వ తేదీ వరకు ఉంది. చూడాలి మరి వీళ్ళందరితో కూడా ప్రభుత్వం మాట్లాడి వాళ్ళని తిరిగి ఉపసంహరించుకుంటారా, లేకపోతే ఏం జరుగుతుందని చూడాలి. ప్రస్తుతం మాత్రం అక్కడ కోలాహలంగానే కనిపిస్తోంది, సందడి వాతావరణం కనిపిస్తోంది. దాదాపు 250 మంది ఇప్పటి వరకు కూడా నామినేషన్స్ దాఖలు చేసినట్టుగా చెప్తున్నారు. మొత్తం ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత రిటర్నింగ్ అధికారి సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది అందులో ఎలిజిబుల్ ఉన్నారు అన్న దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చెప్తారేమో చూడాలి.